హాయ్ అండి, వెల్కమ్ టు పూజ్యశ్రీ సాయి యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు గోంగూర కొబ్బరి రెసిపీ చెప్పబోతున్నానండి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. అలాగే పోపు దినుసులన్నీ కూడా రెడీ చేసుకోండి. పారించుకొని గోంగూరని ముందుగా సిద్ధం చేసుకోండి, అంటే ఉడకబెట్టుకొని ఉంచుకోవడం. బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పోపు దినుసుల్ని వేసుకొని వేయించుకోండి. దాంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పీసెస్ వేసుకోండి. అలాగే ముందుగానే కొబ్బరి తురుమును సరిపడా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత పారించినటువంటి గోంగూరను యాడ్ చేసుకోండి. సరిపడా సాల్ట్, చిటికెడు కారం, చిటికెడు పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. తర్వాత వాటర్ వేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా వేసేయండి. బాగా మిక్స్ చేయండి. అలానే కొబ్బరి పాలు, దాంట్లోనే కొన్ని వాటర్ కలిపేసి పాలు వేసేసి ఒక 5 minutes హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గించండి. అంతేనండి, రుచికరమైన గోంగూర కొబ్బరి పాతకాలం వంట రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.